ఏరా మామిడి జాకెట్ అయిందా? సగం అయింది. ఇచ్చేమంటే ఇచ్చేస్తాను. వేసుకొచ్చిన తర్వాత చూడడం మాకు సమ్మగా ఉంటుంది. తర్వాత నువ్వే బ్యాడ్ అయిపోతావు. ఇచ్చేనా? వద్దురా బాబు, మొత్తం కొట్టు. ఏలే, జాకెట్ మీద ఉన్న శ్రద్ధ పెళ్ళం మీద లేదు. సూదుల మీద సూదులు మార్చేస్తుంది అది. ఏరా నువ్వు సూది మార్చావా? ఇది జపాన్ సూదే 2-3 సంవత్సరాల వరకు మార్చాల్సిన అవసరం లేదు. ఓరు బాబు, నిన్ను కాదురా బాబు, నువ్వు మారితే ఆశ్చర్యపోవాలి. సాయంకాలం మళ్ళీ జ్వరం వస్తుంది, మళ్ళీ వచ్చాయి. హలో, నీకెందుకురా ఫోన్ పెట్టాయి. సెంటర్లో బొమ్మలు పెట్టాలి కానీ బాంబు పెట్టడం ఏంట్రా అని ప్రతి ఒడు దుబ్బేస్తున్నాడు. నువ్వు నడరా. రే, సెంటర్ మొత్తం ఖాళీగా ఉంది కదా. అంటే నా ఉద్దేశం, వాడు అన్నట్టు ఆ బాంబు పెట్టే బదులు నిజంగా బొమ్మ పెడితే ఏడ్చినట్టు ఉంటది. ఇప్పుడు వరకు ఆ సెంటర్ మధ్యలో ఏం లేకపోవడం వల్ల ఫర్ సపోజ్ మళ్ళీ ఆ గుర్ర బొమ్మ లాంటివి తీసుకొచ్చి ఆ సెంటర్ మధ్యలో పెట్టించి చుట్టూ ఒక ఫౌంటైన్ లాగా పెట్టి నైట్ అయితే లైట్లు పెట్టించి ఒక గ్రాండ్ ఓపెనింగ్ చేయిస్తూ దద్దరిల్లిపోయేలా నైట్ మొత్తం డీజే కొట్టించి వచ్చిన వాళ్ళందరికీ పక్క వీధిలో భోజనాలు పెట్టించేస్తే, కానీ దీనికి గ్రాండ్గా ఒక సెలబ్రిటీని తీసుకొచ్చి ఓపెనింగ్ చేయిస్తే స్లోగా మళ్ళీ ఆ గుర్రప్ సెంటర్ అనే పేరు మారే అవకాశం ఉందిగా. ఐడియా బానే ఉంది కానీ ఇప్పుడు సెలబ్రిటీ అంటే ఎవరిని సినిమాని తీసుకొస్తావా? రే, ఎవరైంది తీరా? మన ఊర్లో షోగాడి కంటే సెలబ్రిటీ ఎవరున్నాడు? రెండు పోయి చేసి ఆడు సెలబ్రిటీ ఏంట్రా? నన్ను చూసి యాడ్ అవకరా స్వామి. అయినా మనం పెట్టింది మనమే ఓపెన్ చేసుకుంటే అసలు బాగోదురా. అది ఎలా ఉంటుందంటే మన ఫోటోకి మనమే దండేసినట్టు ఉంటుంది. చేసి మరి ఎవరిని తీసుకొద్దాం? అరే జాకెట్ అదేంటో దూరం. నేను చూసుకుంటాలే, నువ్వు వెళ్ళు. ఏ తాగొచ్చు కదరా. కొన్నిసార్లు అది లేక ఎంతో మంది అల్లాడిపోతున్నారు తెలుసా. పర్లేదన్నా. ఏంటన్నా రోజు రోజు గంగైపోతున్నావు? ఊరుకో తమ్ముడు, ఏంటి విశేషాలు? రేయ్, బయట నిలబెట్టారేంట్రా? ఏరా లోపల కూర్చోబెట్టచ్చు కదరా. అన్నా, ఆ షోగడికి అంత వాల్యూ కూడా మాకెవరికి నచ్చలేదన్నా. కెమెరా రెడీయా? తమ్ముడు, ఈసారి క్యాంపెయినింగ్ కూడా గట్టిగా చేయాలి. నేను చూసుకుంటా అన్న. అన్న ఫోటోలు మా వాళ్ళకి ఇచ్చి. ఓకే లోపల రా. అన్నా, నిన్న ఒకటి అడుగుదామని వచ్చాను. 4 రోజుల తర్వాత మన సెంటర్లో ఫంక్షన్ ఉంది. నువ్వు ఖచ్చితంగా రావాలి. పైగా నువ్వు ఎలాగో క్యాంపెయినింగ్ అంటున్నావు కదా, దాంట్లో ఒక భాగం అనుకో ఇది. ఖచ్చితంగా తమ్ముడు, హ్యాండ్ ఇస్తే నన్ను పొడిసే. కానీ ఖచ్చితంగా రావాలన్నా, మాట తప్పకూడదు. పొడిసే అన్నగా తమ్ముడు. థ్యాంక్స్ అన్నా. మీటింగ్ అప్పుడు ఒకసారి రాము చెప్పేసి. ష్యూర్, బాయ్ అన్నా. అన్నని పిలిచేశాను, ఓపెనింగ్ వచ్చేస్తున్నాడు. సెంటర్ పేరు మారిపోద్ది, దాని తర్వాత నీ ఇంటి పేరు మార్చేస్తా. అంతే. నువ్వు అసలు ఏది సీరియస్ గా తీసుకోవా? మా నాన్నేమో ఆ ఊరు డైలాగ్ రిపీట్ అయినా మళ్ళీ చెప్తున్నాను, బాగా విను. పేరు మార్చి మీ నాన్నని పుట్టింటికి, నిన్ను అత్తారింటికి ఖచ్చితంగా తీసుకెళ్తాను. నన్ను నమ్మంటే. నా క్లాస్ కి టైం అవుతుంది. అర్రే, అదంతా నీ గురించిగా చేస్తున్నాను. ఒక ముద్దు, ఒక ముచ్చట, ఓ హగ్గు అలాంటివి ఏమైనా ఉంటే. ఇవే తగ్గించుకో. అరే అరే, సరే వెళ్ళు, మా విజులేషన్లు మాకు ఉంటాయిలే. దినం భోజనాలు కాంట్రాక్ట్ కూడా నీకే వస్తాయంట కదా. అరే ఏంట్రా పరిస్థితి? ఆడు వేసినట్టు తినేస్తున్నాడు రా. రే అగాదం, నువ్వు రారా ఫస్ట్. సరే కానీ కూరలు ఏం చేస్తున్నారా? అన్న టీ. వంకాయ బఠానీ, ములక్కాడ, ఫ్రై ఏంట్రా? బంగాళదుంప ఫ్రై. రే ఇంకోటి, ఎమ్మెల్యే స్పీచ్ అయ్యేంత వరకు మాత్రం షామేన్ ఓపెన్ చేయకు. సరేలే. వెళ్ళు, పద. అరే కానీ 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 అంటే తొందరగా. లేపండ్రా. బయటికి రమ్మని చెప్పు. రండి రండి. రే ఏంట్రా అంత స్లోగా? 2 నిమిషాలు బాబు. బావా, మనం ఇక్కడే ఉందాం. తెరదీగా లోపలికి వెళ్ళిపోదాం. సరే సర్లే. ఇంతకీ ఫంక్షన్ ఏంటి బావా? ఎలక్షన్లు వస్తున్నాయి కదరా, అన్నదమ్ములు కలిసి ఏదో ప్లాన్ చేసి ఉంటారు. ఈ డబ్బా ఏంట్రా? సాంబార్ అట్టుకెళ్దాం. అబ్బూ, రాము, ఫంక్షన్ స్పీచ్ గురించి గుచ్చాయి, లేకపోతే అన్న మాట్లాడుతుంటే అసహ్యంగా ఉంటుంది మధ్యలో అందిస్తే. త్వరగా రండి. దండేదిరా.
మీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నా. ఈ సెంటర్లో గుర్ర బొమ్మ కానీ ఆ మనుషులు కానీ కనపడితే ఒక్కొక్కరిని నరికి పడేస్తాను. సరే సార్ ఆ గుర్ర బొమ్మతో సహా మొత్తం క్లియర్ చేయండి రా. నమస్తే. ఏం జరుగుతుంది తమ్ముడు? ఈ ఫంక్షన్ దేనికి? సెంటర్ ఖాళీగా ఉండి బోసిపోయిందన్న. సో అందుకే కొంచెం అట్రాక్టివ్గా గుర్రం బొమ్మ పెడదామని. 2 కుర్చీలు 2 టీలు చెప్పు. ఓకే సార్. అసలు ఈ సెంటర్ పేరేంటి తమ్ముడు? అన్నా రంగబలి సెంటర్. ఈ సెంటర్కి ఆ పేరు ఎలా వచ్చిందో నీకు తెలుసుగా? రంగారెడ్డి చనిపోయిన తర్వాత పోయినోడు కాదు, రంగారెడ్డిని చంపినోడెవడో నీకు తెలుసా? మా బాబు. తెలిసే ఉంటుందిగా. మా బాబు ఒక వీధి రౌడీ తమ్ముడు. మేము లిటరల్గా ప్లాట్ఫామ్ మీద ఉంటూ సద్ది కూడా తినేవాళ్ళం. కానీ ఎప్పుడైతే వాడి తల నరికాడో ఒక్కసారిగా మా బాబు పాపులర్ అయ్యాడు. రాజకీయాలు చుట్టుకున్నాయి. పార్టీ మెంబర్ నుంచి మొదలుపెట్టి స్లోగా ఎమ్మెల్యే అయ్యాడు. ఆయన తర్వాత ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయ్యాను. దీనంతటికీ మూలం ఆ రోజు మా నాన్న వాడి తల ఈ సెంటర్లో నరకడమే. అసలు మా ఫ్యామిలీ ప్రస్థానం మొదలైందే ఈ సెంటర్ నుంచి తమ్ముడు. ఈ సెంటర్ మాకు సెంటిమెంట్ తమ్ముడు. ఇదే మా ఐడెంటిటీ. అంతెందుకు, ఈ ఊర్లోకి రోజుకో 100 మంది వస్తారు. ఆ 100లో కనీసం ఒక్కడైనా రంగబలి సెంటర్ అంటే ఏంట్రా అంటే దానికి అవతల వాడిచ్చే సమాధానం ఏంటో తెలుసా? పలానా కైగల బసవరాజు రంగారెడ్డి అనే ఒకడి తల నరికారా అని మా నాన్న గురించి గొప్పగా చెప్తారు. ఇలా సెంటర్కి ఆ పేరున్నన్ని రోజులు మా గురించి, మా ఫ్యామిలీ గురించి ఎప్పుడు ఏదో ఒక రూపంలో మాట్లాడుకుంటూనే ఉంటారు. అలాంటిది ఇప్పుడు నువ్వు వచ్చి గుర్ర బొమ్మ పెడతా, గాడిద బొమ్మ పెడతా అంటే ఎలా దుబ్బుద్ది తమ్ముడు? నేనేం పెట్టలేక ఏదైనా పెడితే దాని పేరు మీద ప్రభావం పడుతుందని ఖాళీగా వదిలేశా. ఆ రోజు నువ్వు సెంటర్లో బాంబు పెడితే ఒక్క రోజులో ఇష్యూ అంతా సైలెంట్ ఎందుకైంది? ఈ సెంటర్ పేరు మీద ఇంపాక్ట్ పడకూడదనే. రే కేబుల్, వీళ్ళిద్దరు సరదాగా మాట్లాడుకోవడానికి ఇంత అడావుడు ఎందుకు? అది తీయండి, అలానే ఉంచండి. హే తమ్ముడు, దండి. మనం ఎప్పుడు అలాగే ఉండాలి తమ్ముడు. ఈ సెంటర్ జోలికి రావద్దు తమ్ముడు. తెల్ల చొక్క అందరూ వేస్తారు, కానీ ఎప్పుడు చేయాల్సిన పని వాడే చేయాలి. స్మైల్, నవ్వరా, నవ్వు.